సబ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలుగు మహిళా నేత సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. శనివారం నాగవరపాడు వంతెన వద్ద సునీతను ఉప్పాల హారిక కారు ఢీకొట్టింది. గాయపడిన సునీత గుడివాడ ఏరియా ఆసుపత్రిలో చేరారు. కారు ఢీకొన్న సమయంలో వాహనంలో ఉన్న రాము వైసీపీ కార్యకర్తలు తనను అసభ్యంగా దూషించారని ఆరోపించారు. సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక యొక్క భర్త రాము మీద గుడివాడలో కేసు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి అతని మీద కేసు ఫైల్ చేసినటువంటి సునీత ఎవరు, ఆ కేసు వివరాలేంటి? ప్రధానంగా 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోని భారీ ఎత్తున వివాదాలు చెలరేగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. గుడివాడ నాగవరపాడు వంతెన వద్ద కారు ఢీకొట్టడంతో తెలుగు మహిళా నేత మాదాల సునీతకు గాయాలయ్యాయి. దీంతో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సునీత చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఉప్పాల రాము వైసీపీ నేత కందుల నాగరాజుపై సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో ఉన్న వైసీపీ నేతలు తనను వల్గర్ గా దూషించాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలోని తెలుగు మహిళా నేత ఫిర్యాదు మేరకు ఉప్పాల రాము సహా కొంతమందిపై వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చట్టాలు చూసినట్టయితే బిఎన్ఎస్ సెక్షన్ 129/A, 79 R/JU 3/5 సెక్షన్స్ కింద గుడివాడ పోలీస్ స్టేషన్ లోని కేసు నమోదవడం జరిగింది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఉప్పాల హారిక భర్త రాముపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు 2 రోజుల క్రితం నాగవరపాడు జంక్షన్ వద్దకు వెళ్లారు. అయితే ఇదే క్రమంలో జడ్పీ చైర్పర్సన్ హారిక భర్త రాము కారు మాదాల సునీతపై ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్ర గాయాలవటం, దాంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలోని ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. రామునే కాకుండా వైసీపీ నేతలు మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు వరకే నమోదు చేస్తారు, అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందని మాత్రం చూడాల్సింది. అంటే మొత్తం మీద చూసినట్టయితే 2 రోజుల క్రితం గుడివాడ వేదికగా ఇటు తెలుగుదేశం పార్టీ, దాంతో పాటు వైసీపీ ఇద్దరు కూడా ఒకే ప్రదేశంలోని 2 కార్యక్రమాలు నిర్వహించారు. సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగా ఉన్న రాము నిర్వహిస్తే, మరోపక్క కొడాలి నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మరో కార్యక్రమానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించారు. 2 కార్యక్రమాలు ఒకే ప్రాంగణానికి సంబంధించి ప్రదేశం జంక్షన్ వద్ద వెళ్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా తోపుసులాట, దాంతో పాటు ఇందుకు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే జడ్పీ చైర్పర్సన్ భర్త రాము అదే ప్రదేశంలోకి రావటం, అక్కడ ఆందోళన సంబంధించి కొంతమంది ర్యాలీలు కూడా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నారు. మహిళా నేతపై ఈ విధంగా కారు కావాలని ఢీకొట్టారు, దాంతో పాటు కొన్ని వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడినట్టు కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలతో పాటు దానికి సంబంధించిన అంశాలను కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు మాత్రం ప్రస్తుతం రాముతో పాటు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. Right, Khalid. Thanks for the updates.